కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత అసలు తింటే ఎలాంటి వరహాలు మనకు కూడా వరహాలు లభిస్తాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: 100 వరహాల పువ్వులు, చింతపండు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, కరివేపాకు, ఉప్పు, ధనియాలు, నూనె. సో మ్యామ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యామ్. వెరైటీగా పూలు ఎప్పుడైనా తల్లో పెట్టుకోవడం లేకపోతే దేవుడికి పెట్టుకోవడం మాత్రమే తెలుసు. పూలతో కూడా వంటలు చేసేస్తున్నాం మనం. కొన్ని పువ్వులు మాత్రం రోజు మనం తీసుకుంటే మనకి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఇట్లానే మనకి అనేక రకమైనటువంటి గుణాలన్నీ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ అంటే మందార పువ్వు, తర్వాత శంఖం పువ్వు, మందార పువ్వుని ఇప్పటి వరకు మనం వాడాము. బట్ దీంట్లో ఎలాంటి విలువలు ఉన్నాయనేది చేస్తూ మాట్లాడుకుందాం. దీన్ని ఒకసారి చూపిస్తాను. సో ఈ చెట్టుని 100 వరహాలు పువ్వులని అంటూ ఉంటారు. సో మంకెన పువ్వులు అని కూడా అంటారు. మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్సోరా అని ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఓకే, ఇక్సోరా. ఇది మనకి ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికాలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనకి ఇండియాలో మాత్రం ఈ చెట్లు మనకి చాలా విచ్చలవిడిగా దొరుకుతుంటాయి. ఇవి జస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నట్టుగా దీంతో ఆడుకుంటారు పిల్లలు, అలానే చూసుకుంటారు. లేకపోతే మన డెకరేటింగ్ ఫ్లవర్స్ కానీ పెడతారు. కానీ ఈ పువ్వులు చూసారా ఇలా ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 100 ఫ్లవర్స్ అన్నట్టుగా ఉంటాయి అనమాట ఒక చెట్టుకి, ఇలా గుత్తిగా ఉంటాయి అనమాట. అండ్ సుమారు 100కు పైగా రోగాలని నిర్మూలించడానికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. అందుకనే సాంస్క్రిట్లో ఎన్ని పేర్లు కూడా ఉన్నాయన్నమాట. సో చెట్టు ఇలా ఉంటుందన్నమాట మనకి. సో మనం దీన్ని ఒక బంచ్ తీసుకొని ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఓకే, అండ్ దీనిలో ఫ్లవర్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్, ఇట్లా మిక్స్డ్ కలర్గా కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము మిక్స్డ్ కలర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఆరెంజ్, పింక్, ఎల్లో. సో 3 కలర్స్లో మంచిగా బౌల్ నిండా సిద్ధం చేసేసుకున్నాము. చక్కగా వాష్ చేసి మనం పెట్టుకున్నాం. కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులు ఉంటాయి మన కంటికి కనిపించినవి. అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా మంచిగా మనము కడిగేసేసి తీసి బయట పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేయండి. నేను చక్కగా ఈ చెట్టు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అనమాట. అయితే ఇవాళ ఈసారి మామూలుగా అందరూ ఇలాంటివి పెంచుకోరు. మందార చెట్లు, రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో చూడండి మరి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం నూనె వేసేసుకున్నాం. సరిపోతుంది. ఇంకొక స్పూన్ అండి. ఇంకొక స్పూన్. అండ్ ముఖ్యంగా ఇది మనం చిన్నపిల్లలకు కూడా వాడుకోవచ్చు అనమాట. సో చిన్నపిల్లలకి మనము స్నానం చేయించేటప్పుడు ఈ పువ్వులు ఉన్నటువంటి ఈ పువ్వులన్నీ కూడా వేడి నీళ్ళలో చక్కగా వేసేసి కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ నీళ్ళతోటి కనుక చిన్నపిల్లలకి స్నానం చేయించినట్లయితే చిన్నపిల్లలకి అంటే ఏజ్ వల్ల వచ్చేటువంటి కానీ, లేకపోతే వాళ్ళు అటు ఇటు మట్టిలో ఆడుకోవడం కానీ, దుమ్ములు ఎక్కువగా ఉంటారు కదా, సో వాటి వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనమాట. అంటే ఎక్కువ కాంప్లికేట్ అవ్వకుండా. ఓకే ఓకే, ఆ ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్లు రాసి వాళ్ళకి అది పడలేదు ఇది పడలేదు అది ఇది అని బాధపడేదానికన్నా కూడా మనకి ఒకవేళ ఈ పువ్వులు దొరకకపోయినా దొరికించుకోండి, ఈజీగానే దొరుకుతాయి. సో ఏం చక్కగా మేడం చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడైతే నూనె వేడైపోయింది. సో ముందుగా ధనియాలు వేద్దామా, వెల్లుల్లి ఏమి వేద్దామా? జీలకర్ర, నువ్వులు చాలా ఉన్నాయి. జీలకర్ర వేసేద్దాం, నువ్వులు లాస్ట్లో వేసేద్దాం. ఓకే, సో జీలకర్ర ఒక స్పూన్ వేసేద్దాం. ఓకే, 1 స్పూను జీలకర్ర. ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి ఎంత? ఒక హాఫ్ వేసేసేయండి. హాఫ్. ఓకే, ఎందుకంటే పువ్వులు కాబట్టి మనకి ఎక్కువ ఉండవు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేయండి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 అలా ఉన్నాయి, అవి వేసేసుకుంటున్నాము. అలాగే కరివేపాకు, ధనియాలు కూడా ధనియాలు 1 స్పూన్. ఆ కప్పు మొత్తం వేసేసి. కప్పు మొత్తం, ఒక కప్పుకి ఒక హాఫ్ ఉన్నాయి, అంటే పావు హాఫ్ అట్లా తీసుకోవచ్చు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు మేము పావు తీసుకున్నాము. మరి నువ్వులు ఎప్పుడు వేస్తారు? నువ్వులు లాస్ట్లో వేద్దాం, అవి తొందర చిట్పట్లు ఆడతాయి కదా. ఓకే, అందుకని ఇప్పుడు మనం కరివేపాకు వేసేద్దాం. ఓకే, హాఫ్ కరివేపాకు. చివరిలో పోపు కూడా ఉంటుందా? ఓకే, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. అలానే కొబ్బరి తురుము మొత్తం వేసేనా? 1 కప్పు కొబ్బరి తురుము. ఇందులో కొబ్బరి అంటే మనము కొబ్బరి పచ్చడి ఎలా అయితే చేసుకుంటావో, కొబ్బరి మామిడికాయ పచ్చడి, దీంట్లో ఈ 2 రకాలు యూజ్ చేస్తాం అనమాట. 100 వరహాలు పెరుగుతాయి. మంకెన అని కూడా అనొచ్చు అనమాట. మంకెన పువ్వులు అని కూడా అంటూ ఉంటారు. సో మీకు మంకెన అని ఈజీగా పలకడానికి ఉంటే అదే పెట్టండి. సో ఇప్పుడు నువ్వులు వేసేద్దాం లాస్ట్లో. ఓకే, నువ్వులు మొత్తం వేసేద్దాం. ఓకే, నువ్వులు ఒక హాఫ్ కప్ ఉన్నాయి, హాఫ్ పైన యాక్చువల్గా. సో అవన్నీ కూడా వేసుకొని లైట్గా అలాగా. సో
సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ చెట్టు ఆకులని చక్కగా రసంలాగా చేసేసి ఒక 2 drops మనం కంట్లో వేసుకున్నట్లయితే కంటి నుంచి వచ్చేటువంటి రెడ్నెస్ కానీ కంజంక్టివిటీస్ అంటారు కదా, కళ్ళ అంటూ ఉంటారు. అప్పుడు కళ్ళు చాలా ఎర్రబారిపోతూ ఉంటాయి, కంట్లో పుసి వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని 2 చుక్కలు వేసినట్లయితే మనకి యాంటీబయోటిక్ ఇచ్చినంత రిలీఫ్ అధికంగా ఇస్తుంది అనమాట. సో ఇమీడియట్ గా మనకు ఆ రెడ్నెస్ అంతా కూడా తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది, దురదలు ఇలాంటివి కూడా పనికొస్తుంది. సో అందుకని ఇది ఈజీగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చిన్నపిల్లలకు కూడా మనం అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఆ పువ్వులన్నీ వేసేసుకుందాం. ఒక ఫుల్ బౌల్ ఆఫ్ పువ్వులు, అవి 100 వరహాలు ఉన్నాయి, అన్నీ కూడా వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అబ్బా. ఇది ఇంకా కూడా మనకి మన మ్యాంగ్లూరులో అంటే కర్ణాటక సైడ్లో ఇది జనరల్గా ఎక్కువగా కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కువగా ఇలా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీన్ని కప్లా అని కూడా అంటూ ఉంటారు వాళ్ళది. కప్లా అని కూడా అంటూ ఉంటారు. సో రీజనల్ డిష్ లాగా కూడా అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో చూసారా, ఇలాగ జస్ట్ పూలే కాబట్టి ఒక 2 నిమిషాలు అలా వేగిస్తే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకొకటి కూడా ఏమంటే మనకి ఈ పువ్వులని జస్ట్ మనం వాటర్లో పెట్టేసి అలా ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. సో ఇది ఒక సైకాలజిస్ట్ కూడా డిక్లేర్ చేసిన పాయింట్ అనమాట. అండ్ మనకి ఇప్పుడు మనం దీనిలో నువ్వులు కూడా వేసాం కదా, సో ఈ నువ్వులు అండ్ ఈ కాంపోజిషన్ మొత్తం అంతా కూడా మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే లివర్కి అంటే కాలేయానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ కాలేయం బాగుంటే మనకి చర్మం పైన వచ్చేటువంటి వ్యాధులు అన్నింటి కూడా తగ్గుముఖం పట్టిస్తుంది అనమాట. అలానే మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి కానీ కొబ్బరి కానీ ఇవన్నీ కూడా అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మనకి కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ చేస్తుంది. సో చింతపండు ఇంత వేస్తే సరిపోతుంది. ఒకసారి వేసి కలిపేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. అండ్ ఈ లోపు ఇంకొక డౌట్, లైక్ ఇవి ఎవరైనా కూడా తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? లేదు, ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం రక్తాన్ని శుద్ధి చేయడం అంటున్నాం కాబట్టి సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఒకవేళ ఇబ్బందిగా ఉంది ఇట్లా పచ్చడిలాగా తినాలంటే జస్ట్ డికాక్షన్ లాగా కూడా తాగేసేయచ్చు అనమాట. అంటే పువ్వులను చక్కగా హాట్ వాటర్లో వేసేసి, లేకపోతే జస్ట్ హాట్ వాటర్లో వేసి ఆ పువ్వుల ఇన్ఫ్యూజన్ అంటే పువ్వులన్నీ ఒక గోరువెచ్చని నీళ్ళలో వేసేసి ఒక 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచి ఆ నీళ్ళని తాగినప్పటికీ కూడా మంచి బెనిఫిట్గా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇదైతే మనకి కొద్దిగా చల్లారింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం మనం, సరిపోతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఇది పిత్త కఫహరంగా కూడా పనిచేస్తుందని మన శాస్త్రంలో కూడా చెప్పారనమాట. సో మనం ఇది వాడేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం, మరీ ఎక్కువ అవసరం పడక. ఓకే, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. సో చూసారా ఎంత చక్కగా ఉందో మనం గ్రైండ్ చేసుకున్నటువంటిది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే, సో వావ్, నాకైతే మంచి నువ్వులు ధనియాలు ఆ కాంబినేషన్లో ఆ ఫ్లేవర్ సూపర్ వస్తుంది, మంచి అరోమా. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి కాబట్టి మంచిగా పోపు పెట్టేసుకుందాము. ఓకే, జస్ట్ లైట్గా ఒక 1 teaspoon నూనె వేసేసుకొని పోపు వేసేసుకుందాం. 1 teaspoon జీలకర్ర వేసేద్దాం. ఓకే, అయిపోయింది. అలాగే ఒక ఎండుమిర్చి ఇంకోటైనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. ఒకసారి జస్ట్ అట్లాగా అలా వేగించుకొని ఎండుమిర్చిని కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే తింటే మనము కావాలంటే ఇంట్లో మనము అంటే మినపప్పు ఇట్లాగా కరకరలాడుతూ ఉండడానికి అలా కూడా వేసుకోవచ్చు కదా యూజువల్గా. ఇది సో చూసారా ఎంత చక్కగా ఉందో. సో అంత మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. సో రక్తాన్ని శుద్ధి చేస్తూ అలానే మనకు వచ్చేటువంటి చర్మ సంబంధిత వ్యాధులన్నింటినీ కూడా ఉపశమనింపజేసేటువంటి
నూరు వరహాల చట్నీ రెడీగా ఉందన్నమాట. సో ఇది మనం చపాతీలోకి కానీ అలానే నెయ్యి వేసేసుకొని ఒక ముద్దలో కలిపేసుకొని కూడా తినేసేయచ్చు, వైట్ రైస్లో కూడా. ఓకే, సో చూసారు కదా. సో ఇప్పుడు మనం తయారు చేసింది చట్నీ. అంటే బేసిక్గా అన్నంలోకే చక్కగా నెయ్యి వేసుకొని తింటాము. కాకపోతే ఇదైతే మేడం చెప్పినట్టుగా చపాతీలు, పరాటాలు ఇలా రకరకాల వాటిల్లో కూడా తింటే చాలా బాగుంటుందంట. అవును, ఇంతకీ ఈ పూలు చలవ చేస్తాయేమో లేకుంటే ఎట్లా అన్నట్టు? మనకి చలవ చేస్తుంది. ఈ పువ్వులన్నీ కూడా పిత్త కఫహారంగా పనిచేస్తాయి అన్నమాట. సో పిత్తానికి సంబంధించినటువంటి అలానే కఫ సంబంధిత వ్యాధులకు కూడా నిర్మూలన ఉంటుంది అన్నమాట. ఓహో, సో చలవ కూడా చేస్తుంది మనకి. చలవ చేస్తుంది. సో చూసారు కదా, సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే నాకు అదేది పూలు పచ్చడి తయారు చేసుకొని తిన్నాము అనే ఫీలింగ్ అయితే లేదు. బట్ ఇక్కడ కొబ్బరి, ధనియాలు ఇవన్నీ డామినేట్ చేసేసినాయి. ఆ టేస్ట్ అనేది లైట్గా యాడ్ అయింది, ఆ పూల టేస్ట్. బట్ చాలా బాగుంది, అందరూ కూడా తినచ్చు, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. సో మరి ఈ 100 వరహాల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. 100 వరహాల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 100 వరహాల పువ్వులు, చింతపండు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, కరివేపాకు, ఉప్పు, ధనియాలు, నూనె. 100 వరహాల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, తగినన్ని ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు ధనియాలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు నువ్వులు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న 100 వరహాల పువ్వులు, చింతపండు వేసి కలుపుకుంటూ కాస్త మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే చర్మ సంబంధిత వ్యాధుల అన్నింటినీ ఉపసంహరించి రక్తాన్ని శుద్ధి చేసే 100 వరహాల చట్నీ రెడీ.